Welcome to my channel. My name is Amruta. Currently I am pursuing my BSc Optometry in Andhra Medical College at Visakhapatnam. ఈ రోజు మనం నీట్ 2024 రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి ఈ టాపిక్ చాలా వైరల్ అవుతుంది. ఎందుకనంటే 720 అవుట్ ఆఫ్ 720 ఆల్మోస్ట్ 67 మెంబర్స్కి వచ్చింది. నీట్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామినేషన్ యూజువల్గా మెడికల్ స్టూడెంట్స్ రాస్తారనమాట. సో దట్ దే కెన్ గెట్ అడ్మిషన్ ఇన్ టు దర్ డ్రీమ్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్ అండ్ ఆల్సో బీవీఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్లో కూడా జాయిన్ అవ్వచ్చు అకార్డింగ్ టు దిస్ నీట్ రిజల్ట్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్. నా బీవీఎంఎస్ అంటే వెటర్నరీ అనమాట. బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్స్ ఇన్ హోమియోపతి మెడికల్ సైన్సెస్ అండ్ బిఏఎంఎస్ అంటే రిలేటెడ్ టు ఆయుర్వేద, లైక్ బ్యాచిలర్స్ ఇన్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్. సో ఎవ్రీ ఇయర్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నీట్ ఎగ్జామినేషన్. చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని ఆ కొద్ది మంది కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు తెలుసుంటే యూ కెన్ స్కిప్ దిస్ ఎట్ మోస్ట్. సో నీట్ 2024 మనకి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది ఆన్ May 5th అనమాట. సో రిజల్ట్స్ మనకి June 4th రిలీజ్ చేశారు. ఇప్పుడు 720 on 720 ఎంతమందికి వచ్చిందని వన్స్ అకార్డింగ్ టు 2024 నీట్ రిజల్ట్స్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 67 మెంబర్స్కి వచ్చింది. అసలు మై మైండ్ బ్లూ అవుట్ ఆఫ్ చెకింగ్ దీస్ రిజల్ట్స్. ఎందుకంటే అసలు 720 67 మెంబర్స్కి వచ్చిందంటే ఇంకా గవర్నమెంట్ సీట్ రావడం చాలా కష్టమవుతుంది. సో మనం ఒకసారి లాస్ట్ ఇయర్ అంటే 2023 నీట్ రిజల్ట్స్ అండ్ ది ఆల్ ఇండియా ర్యాంక్స్ డిస్కస్ చేద్దాం. 720 on 720 2 మెంబర్స్కి వచ్చింది. సో వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 16 మెంబర్స్కి 715 on 720 వచ్చింది. సో వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ 4 to 19 సెట్ అయింది. అండ్ 712 మార్క్స్ నుంచి ఆల్మోస్ట్ 710 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 20 to 50. సో 712 నుంచి 710 మార్క్స్కి ఏం చేసిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 20 to 50 వచ్చింది. బట్ 2024 నీట్ రిజల్ట్స్ వచ్చేసరికి ర్యాండమ్ చేంజ్ మొత్తం మారిపోయింది. సో ఒకసారి అవి కూడా చెక్ చేసుకుందాం. సో మనం నీట్ 2024 రిజల్ట్స్ వర్సెస్ ర్యాంక్స్ చెక్ చేసుకుంటే 700 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ ఏమైందంటే 2200 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అండ్ 650 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 11,000 ఆల్ ఇండియా ర్యాంక్ అంట. అండ్ ఆల్సో 634 మార్క్స్కి ఏం చేసిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 45,000 వరకు వెళ్ళింది. 600 మార్క్స్ స్కోర్ చేస్తే ఇంకా 80,000 అనమాట. అసలు ఈ కట్ ఆఫ్స్ ఇంతలా వస్తే కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ గవర్నమెంట్ సీట్ సెక్యూర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. యాజ్ ఎ బైపీసీ సైన్స్ స్టూడెంట్ నాకు నిజంగా అసలు నీట్ ఎగ్జామినేషన్ ఎంత టఫ్, అసలు నీట్ ఆస్పిరెంట్స్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై నీట్ ఎగ్జామినేషన్ దట్ వాజ్ ది మోస్ట్ టాక్సిక్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్. చాలా స్ట్రెస్, ఇంకా అంత సిలబస్ చదవాలి కదా, సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఈసారి ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన 22 lakhs అబౌవ్ స్టూడెంట్స్ అందరు కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. సో డెఫినెట్లీ దే ఆల్ నీడ్ జస్టిస్. ఎందుకంటే ఇది సింపుల్ థింగ్ కాదండి. మన రేపటి మెడికల్ ఫ్యూచర్ కూడా ఈ స్టూడెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ ఐ రియలీ రిక్వెస్ట్ ది ఎన్టీఏ టు డూ జస్టిస్ ఫర్ ఆల్ ది నీట్ ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ గివెన్ దర్ ఎగ్జామ్ ఇన్ దిస్ ఇయర్ పర్టికులర్లీ. అండ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి కోల్కతా కోర్ట్ వాళ్ళు స్టే కూడా ఇచ్చారంట. లైక్ కౌన్సిలింగ్స్ ఏమీ ఇప్పుడప్పుడే కండక్ట్ చేయొద్దు, వీ నీడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ బై ఎన్టీఏ అని చెప్పి మనకి జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. సో లెట్స్ ప్రే ఫర్ ది జస్టిస్ అండ్ అందరు నీట్ ఆస్పిరెంట్స్కి మంచిగా జరగాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు అవర్ ఫ్యూచర్ ఇండియా. లైక్ వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై నీట్ ఎగ్జామినేషన్ ఇట్ వాస్ ది మోస్ట్ టాక్సిక్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్. మనకి చాలా మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది అంత బల్క్ సిలబస్ కవర్ చేయాలంటే. సో ఇవన్నిటిని దాటుకొని వెళ్ళి నీట్ ఎగ్జామినేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఈసారి ఆ 3 hour ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు కూడా మన థాట్స్ అదంతా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. వీ టెన్ టు కంప్లీట్ ది ఎగ్జామినేషన్ అట్ ఎనీ హౌ.
So NTA at any cost has to pay justice to all the good students and all the NEET aspirants who wanna get into their government medical college. So please give them justice, and so I'm very much hopefully waiting for such a decision by NTA and the court, such that every NEET aspirant has to receive their own justice and they have to pay off for their hard work. సో ఎన్టీఆర్ జడ్జ్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఎంతవరకు మనకి ఆ స్టూడెంట్స్కి వాళ్ళ హార్డ్ వర్క్ అనేది పే అవుతుందని. సో ఎన్టీఆర్ డెసిషన్ హ్యాస్ టు పే ఆఫ్ ఆల్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ది నీట్ ఆస్పిరెంట్స్. సో బై గాడ్స్ గ్రేస్ ఒక మంచి డెసిషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ విష్ ఫర్ ది బెస్ట్. నీట్ ఎగ్జామినేషన్ అంటేనే మన 1 year టోటల్ హార్డ్ వర్క్ అంతా మనం ఒకేసారి ఎగ్జిబిట్ చేయాలి, అండ్ దాట్ గివ్స్ అవుట్ ఆ రిజల్ట్స్. ఇంకా ఆ రిజల్ట్స్లో కూడా ఏదైనా జరిగిందంటే మిస్టేక్ చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ 1 year హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోయినట్లే. దెర్ ఆర్ ఈవెన్ స్టూడెంట్స్ ఇదే లాస్ట్ ట్రైల్ అనుకున్న వాళ్ళకు కూడా ఇలా జరిగితే ఇంకా వాళ్ళంతా చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు. అండ్ చాలామంది సూసైడ్స్ కూడా కమిట్ చేసుకుంటున్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఆల్మోస్ట్ నాకు తెలిసి 11 members కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు. సో అట్లీస్ట్ ఎన్టీఏ హ్యాస్ టు రియాక్ట్ నవ్, ఆర్ ఎల్స్ మెనీ అదర్ స్టూడెంట్స్ ఆల్సో మే లూజ్ దేర్ లైఫ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా ఎలాంటి నీట్ ఆస్పిరెంట్ యొక్క హార్డ్ వర్క్ కూడా వేస్ట్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. సో NTA, please do react on this and give a really good judgment which should be being convincing and satisfying by all the NEET aspirants, because they really work hard for this examination. So please don't forget to like, share and subscribe to my channel. Please do support me.